ఈరోజు మన భారతదేశ మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు కదిరి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నాయకులందరూ కూడా మొదట 2 నిమిషాలు మౌనం పాటించి తర్వాత పూలమాలలతో రాజీవ్ గాంధీ గారికి నివాళులు అర్పిస్తూ అలాగే క్యాండిల్ వెలిగించి ఆయనకు ఉగ్రవాద వ్యతిరేకంగా ఆయనకి ఈరోజు మేమందరం కూడా నివాళులు అర్పించడానికి ఈరోజు సమావేశం జరిగింది. నాయకులందరూ కూడా మొదటగా 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. నాయకులు ఇమ్దాదుల్లా గారు మొదట పూలమాలలు వేసి ఆయనకి గౌరవించవలసిందిగా కోరుచున్నాం. తర్వాత గాంధీ గారు నివాళులర్పించాలని కోరుకుంటున్నాం. అమర్ రహే రాజీవ్ గాంధీ, అమర్ రహే కొనసాగిద్దాం రాజీవ్ గాంధీ గారి ఆశయాలను కొనసాగిద్దాం రాజీవ్ గాంధీ ఆశయాలను కొనసాగిద్దాం. తర్వాత మా షౌకత్ అలీ గారిని నివాళులర్పించాలని కోరుకుంటున్నాం. తర్వాత హజరత్ నివాళులు అర్పించాలని కోరుకుంటున్నాం. సూరత్ इतना मन को वो सेकंड लगा पानी पी लगा बीच में हंसी आती है मुझे बीच में हंसी आती है वो सेकंड लगा पान नहीं लगा सुनिए किन्नी में नील తర్వాత మా గాంధీ గారు 2 మాటలు మాట్లాడాలని కోరుకుంటున్నాం. ఫోన్ కింద పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు, శ్రీ సిడబ్ల్యూసి సభ్యులు శ్రీ నీలకంఠాపురం రఘువీరారెడ్డి గారు, శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు ఎంహెచ్ ఇనాయతుల్లా గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము కదిరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గౌరవ మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయనకు ఘనమైన నివాళులు అర్పించడానికి ఈరోజు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ గారిని స్మరించుకుంటూ ఈరోజు ఒక దార్శనికమైన నాయకుడు, ఆధునిక భారతదేశ నిర్మాత అయినటువంటి రాజీవ్ గాంధీ గారు సాంకేతిక శాంతి ప్రగతి కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన మహోన్నత వ్యక్తి. రాజీవ్ గాంధీ గారు 1984లో దేశానికి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు భారతదేశాన్ని ఆధునికీకరణ దిశగా నడిపించారు. సమాచార సాంకేతికత రంగానికి ఆయన చేసిన కృషి ఈరోజు భారతదేశం ప్రపంచ ఐటీ హబ్గా మారడానికి బీజం వేసింది. ఆయన దూరదృష్టితో కంప్యూటరైజేషన్, టెలికాం విప్లవం మరియు శాస్త్రీయ పరిశోధనలకు ఊతం లభించింది. రాజీవ్ గాంధీ గారు యువతకు స్ఫూర్తి. ఆయన నాయకత్వంలో పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతమైంది, గ్రామీణ సాధికారతకు పునాది వేయబడింది. శాంతి మరియు సహకారం కోసం ఆయన చేసిన ప్రయత్నాలు ముఖ్యంగా దక్షిణ ఆసియాలో దేశాలతో సంబంధాలను బలపరచడం, ఆయన విదేశీ విధానంలోని ఔన్నత్యాన్ని చాటుతాయి.
దురదృష్టవశాత్తు 1991 మే 21న ఆయన ఒక దారుణమైన ఉగ్రవాద దాడిలో కోల్పోయాం. అటువంటి ఆయన స్ఫూర్తి ఆదర్శాలు మరియు మనము దేశం కోసం ఆయన చేసిన త్యాగాలు మన హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ గారి ఆశయాలను స్మరిస్తూ ఆయన కలలు సమైక్య శక్తివంతమైన భారతదేశాన్ని నిర్మాణంలో మనమందరం కలిసి కృషి చేద్దామని చెప్పి ఆయనకు మనము కదిరి కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మన కదిరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా మోహన్ గాంధీ గారి ఆధ్వర్యంలో, ఇమ్దాదుల్లాభాయ్ గారి ఆధ్వర్యంలో, అదే అనేక నాయకులు కార్యకర్తలు కలిసి కదిరిలో మా ప్రియమైన నాయకుడు రాజీవ్ గాంధీ గారి వర్ధంతిని ఘనంగా జరిపించడం జరిగింది. అదేవిధంగా మా రాజీవ్ గాంధీ, మా ఇందిరాగాంధీ ఒక బిడ్డ, ముద్దు బిడ్డ. రాజీవ్ గాంధీ ఈ దేశానికి టెలికాం కానీ ఐటీ సంస్థలు కానీ ఈ దేశం ఇంత ఇంప్రూవ్మెంట్ అయిందంటే దానికి కారణం మన రాజీవ్ గాంధీ అని ఇప్పుడున్న పిల్లల్లో, నాయకులు, కార్యకర్తలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీరు పోయి చూసిన హిస్టరీ చూసినా కూడా మనము రాజీవ్ గాంధీ మన దేశం కోసం ఏం చేశారో, వాళ్ళ కుటుంబం ఏం చేసినారో, నెహ్రూ గాంధీ నుండి, ఇందిరమ్మ గాంధీ నుండి మన దేశం కోసం వాళ్ళ ప్రాణాన్ని అర్పించినారు. అదేవిధంగా ఈరోజు మన నెహ్రూ రాజు కూడా మన దేశం కోసం టెర్రరిస్ట్ వాళ్ళ ప్రాణాలను అర్పించినారు. మనం దేశం కోసం ఒకటే కులము, ఒకటే మతము కాదు ఈ దేశము. ఈ దేశం అనేక మతాలతో, అనేక కులాలతో కూడిపడిన దేశం. మనం తెలుసుకోవాల్సినదే ఒకటే, మన దేశాన్ని ఎట్లా ముందుకు సాగాలి, మనం ఎట్లా ఇంప్రూవ్మెంట్ కావాలి. ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం అనేక కులాలతో, మతాలతో విరగొట్టాలని కోరుకుంటున్నారు వాళ్ళు. దయచేసి ప్రజలారా మీరు ఇదే గమనించండి. బీజేపీలో అయినా ఒక ప్రాణం పోలేదు, వేరే పార్టీలో ఒక ప్రాణం పోలేదు. కాంగ్రెస్ పార్టీ దేశం కోసం పోరాడుతుంది. మనం లేకున్నా కూడా ఆ కాంగ్రెస్ పార్టీ దేశం కోసం పోరాడుతుంది. మనం కాంగ్రెస్ పార్టీని ముందుకు సాగిస్తాం. కాంగ్రెస్ పార్టీతో ఉందాం. రాజీవ్ గాంధీ अमर रहे, अमर रहे राजीव गांधी, अमर रहे, अमर रहे राजीव गांधी, अमर रहे, अमर रहे जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस. ఇప్పుడు క్యాండిల్తో ప్రపంచ శాంతి కోసం ఈరోజు ఉగ్రవాద దాడికి వ్యతిరేకంగా ఈరోజు మనమందరం కూడా క్యాండిల్తో శాంతిని చేకూర్చాలని చెప్పి కోరుకుంటూ క్యాండిల్ వెలిగించి నివాళులు అర్పిస్తున్నాము. అలాగే ఈరోజు మనము ఉగ్రవాద వ్యతిరేక దినంగా ఈరోజు మనము ప్రతిజ్ఞ చేయదలుచుకున్నాము. ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పిన విధంగా చెప్పాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. నేను ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడతాను. నేను ఉగ్రవాదాన్ని ఎదిరిస్తాను. నా దేశ శాంతి భద్రతలను కాపాడడానికి నిరంతరం కృషి చేస్తూ ధైర్యంగా నిలబడతాను. మహానాయకుల ఆశయాలను సహకారం చేస్తాను. ఈ భూమి కోసం త్యాగం చేసిన వీరుల స్ఫూర్తిని హృదయంలో నింపుకొని వారి గొప్ప లక్ష్యాలను నిజం చేయడానికి అవిశ్రాంతిగా పాటుపడుతాను. శాంతి సామరస్యాన్ని సుస్థిరం చేస్తాను. సమాజంలో సౌభ్రాతృత్వాన్ని సమన్వయాన్ని పెంపొందించి ప్రతి హృదయంలో ప్రేమ సహనాన్ని నాటడానికి నా బాధ్యతను నిష్ఠగా నిర్వర్తిస్తాను. ఐక్యత సమానత్వాన్ని స్థాపిస్తాను. అందరినీ ఒక తాటిపై తెచ్చి ఐక్యతను సమానత్వ హక్కుల కోసం కూడిన న్యాయబద్ధమైన సమాజాన్ని నిర్మించడానికి నా వంతు సహకారం అందిస్తాను. ఈ ప్రతిజ్ఞ అక్షరాలా నిలబెట్టుకుంటాను.
నా మనస వాచ కర్మన ఈ బాధ్యతలను స్వీకరిస్తూ నా దేశం కోసం మానవాళి కోసం అవిరిలా కృషి చేస్తానని చెప్పి ఇది నా సంకల్పం, ఇది నా అచంచల ప్రతిజ్ఞ తెలియజేసుకుంటూ మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చినటువంటి నా తోటి కాంగ్రెస్ నాయకులకి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ధన్యవాదాలు.